హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ సాంబార్ ఎలా చేసుకోవాలో ఈజీగా టేస్టీగా చెప్తాను. మనం రెస్టారెంట్లో పెళ్ళిళ్ళలో ఎలా తింటామో సాంబార్ సేమ్ అదే విధంగా 100 గ్రామ్ పైన తీసుకున్నానండి. కందిపప్పు అయితే ఇలా శుభ్రంగా కడుక్కొని ఒక 1.5 అవర్ ఇట్లా నానబెట్టుకోవాలి. నానబెట్టుకోవడం వల్ల మన పప్పు అనేది కూడా తొందరగా ఉడుకుతుంది, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అయితే నేనైతే వాటర్ 1 గ్లాస్ వేసుకున్నాను, కళ్యామాకు ముక్కలు వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఎల్లిపాయల పొట్టు తీసి వేసాను, పసుపు వేసుకున్నాక ఇక నేను కుక్కర్ మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు పెట్టేశానండి. ఇప్పుడు మసాలా రెసిపీ చూసుకుందామా. మనము మెంతులు ఒక 2 సెకండ్సే ఫ్రై చేయాలండి. ఆ తర్వాత మనం శనగపప్పు వేసుకోవాలండి. ఇది పచ్చి శనగపప్పు, దీనికి ఇలానే ఫ్రై చేసుకోవాలి. బియ్యం నేను 1 స్పూన్ తీసుకున్నానండి. బియ్యం కూడా వేయడం వల్ల కొద్దిగా చిక్కదనం వస్తుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఇది వేసుకొని దీన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఆ తర్వాత చూస్తున్నారుగా దాల్చిన చెక్కల, ఇంకా లవంగాలు, యాలకులు ఒక 2 వేసుకుంటున్నాను. మీకు ఒకవేళ స్పైసీ బాగుండాలంటే ఒక లవంగాలు 4-5 వేసుకోండి, సరేనా. అయితే మిరియాలు కూడా వేసుకోవచ్చు, మిరియాలు కూడా కొన్ని వేసుకొని వేయించుకోవచ్చు, లేదు పౌడర్ వేసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదండి. ఇలా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఎండుమిర్చి ఉంటుందిగా, అది కూడా ఒక 4-5 వేసుకోండి. మీరు కారం బాగా తినే వాళ్ళైతే ఒక 5-6 వేసుకోండి, నేనైతే 4-5 వేసాను అంతే. దీన్ని కూడా వేయించుకోండి, మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, లేకపోతే అంతా మొత్తం చేదైపోతుందండి గ్రైండర్ చేసినాక పౌడర్ అంతా. నేను తక్కువ మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూనే చేశాను. ఇలా కలుపుకుంటే చేసుకోండి. ఆ తర్వాత ఇక వేయించుకోవడం అయిపోయాక ఇక దీనికి పక్కన పెట్టేసేయండి, కొద్దిగా చల్లారే వరకు. చల్లారాక చూడండి, జీలకర్ర కొద్దిగా, మళ్ళీ ఇంకా ఎల్లిపాయలు పొట్టు తీసి వేసాను. ఆ పౌడర్ వచ్చేసి నేను మిరియాల పౌడర్ వేసానండి, సరేనా. గ్రైండర్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే ఒక గిన్నె తిప్పి పెట్టేశాను. గిన్నె వేసాక 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేడి అయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకోండి. అవి కొద్దిసేపు ఆయిల్లో వేగిన తర్వాత మనము శనగపప్పు, మినపప్పు వేసుకుందాము, సరేనా. అయితే ఇలా ఆయిల్లో కొద్దిగా వేగిన తర్వాత ఇవి 2 పప్పులు అయితే వేసుకుందాము. ఇది కొద్దిగా ఆయిల్లో ఒక నిమిషం పాటు ఒక 50 సెకండ్స్ వరకు ఉట్టిగా ఆయిల్లో ఫ్రై చేస్తే చాలు. ఆ తర్వాత ఎండుమిర్చీలండి ఒక 4-5 చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకోండి ఆయిల్లో. ఇలా వేసుకున్న తర్వాత మనము కళ్యామాకు వేసుకుందామండి. కళ్యామాకు వేసుకొని కూడా కలుపుకోవాలండి బాగా ఆయిల్లో. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, ఆయిల్లో బాగా ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొనిగా మనము ఒక 2 నిమిషాల పాటు వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇక 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. మనము ఎల్లిపాయలు ఒక 2-3 దంచి వేసుకున్నాం అనుకోండి ఆయిల్లో, చాలా బాగుంటుంది. ఇంగువ పౌడర్ వేసుకున్నాను నేను. ఇంగువ పౌడర్ వేయడం వల్ల మనకు చారు అనేది చాలా టేస్ట్ వస్తుందండి. ఆ పౌడర్ వేస్తే బాగుంటుంది, వేయకపోయినా ఏం లేదు, కానీ వేయాలి. సాంబార్లో మాత్రం కన్ఫామ్గా ఆ పౌడర్ వేయాలి, వేస్తేనే సూపర్ ఉంటుంది, సరేనా. ఆ తర్వాత ఇక చూడండి, ఇలా అయితే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాను నేను. వేసుకొని కూడా 1 నిమిషం ఫ్రై చేసుకున్నాను. మునక్కాయ వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత నేను క్యారెట్ వేసుకున్నానండి. క్యారెట్ని కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోండి. మనము దీంట్లో ఆల్ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, నా దగ్గర ఉన్నాయి అయితే నేను వేసాను. ఆలు వేసాను. ఆలు వేసుకున్నాను కూడా 1 నిమిషం ఫ్రై చేసుకోండి. ఎక్కువసేపు ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఒక 1 మినిట్ ఫ్రై చేస్తే చాలు. సోరకాయ మీరు వేసుకుంటే వంకాయ కూడా వేసుకోవచ్చు, ఆల్ వెజిటేబుల్ వేసుకొని కూడా చేసుకోవచ్చు అండి. చారు చాలా బాగుంటుంది. నేనైతే కొన్ని ఉన్నాయి వేసుకొని చారు చేస్తున్నాను. టేస్ట్కి సరిపడేంత ఉప్పు వేసుకోండి. ఒక టమాటా వేసుకోండి, చిన్నగా కట్ చేసుకొని, పసుపు వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసి మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. పప్పు అయితే బాగా ఉడికిపోయింది, మెత్తగా అయింది, చాలా మెత్తగా అయిపోయింది, చూసారు కదా. ఇక పప్పునైతే పక్కన పెట్టేశాను నేను గ్రైండర్ చేసుకున్న మసాలా చూసారు కదా, ఆ మసాలాని మాత్రం కర్రీలో వేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. మళ్ళీ ఇలా ఫ్రై చేసుకుంటుండగా 1 గ్లాసు నీరు వేసుకోండి. ఫుల్ గ్లాస్ వేయాలి, ఎందుకంటే ఆ కూరగాయలంతా దాంట్లో 70% ఉడికేలాగా వేసుకోండి.
ఈ వాటర్లోనే 70% ఉడికిందనుకోండి, మీకు కర్రీలో ఈజీగా మెత్తగా అవుతాయి అవి. 70% ఉడికితే చాలండి. చూసుకోండి, ఇలా కలుపుకుంటూ చూసుకుంటే చాలు. ఆ తర్వాత కలుపుకున్న చింతపండు రసం ఉంది కదా, అది దాంట్లో వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా చింతపండు రసం అనేది బాగా కూరగాయ ముక్కల్లో చింతపండు రసం అనేది పులిపోయే వరకు ఒక 3-4 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచండి పొయ్యి మీద. ఉడికిన తర్వాత మనం పప్పు అయితే మెత్తగా చేసుకొని ఉంచుకున్నాం కదండి, ఆ పప్పును అనేది మనం దీంట్లో కలిపేద్దాము. ఈ పప్పు చూసారా, మెత్తగా అయితే చేసి ఉంచుకున్నాం కదా, దీంట్లో వేసేసుకుందామా. ఇక ఈ టైంలోనే మనం పప్పు చిక్కదనాన్ని ఎంతనో వేసుకోవచ్చు వాటర్ అనేది. మీరు సాంబార్ పలచగా తినేవాళ్ళు కొద్దిగా నీరు ఎక్కువ వేసుకోండి, చిక్కగా తినేవాళ్ళు నీళ్ళు కొద్దిగా తక్కువ వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా ధనియాల పౌడర్, తర్వాత కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు పొయ్యి మీద ఉంచుకున్నారనుకోండి, చాలు, టేస్టీ రెసిపీ రెడీ అయిపోతుంది.